హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే ఉదయాన్నే శ్రావణి ముగ్గేస్తుంది. శ్రావణి ముగ్గులు బాగా వేస్తుందండి. అదేంటో నా ముగ్గులేమో శ్రావణికి ఇష్టము, శ్రావణి ముగ్గులేమో నాకు ఇష్టం అనమాట. సో అంటది, వదిన నువ్వు ఒక ముగ్గు పెట్టినా బాగుంటుంది వదిన అని. కానీ నాకేమో ఆ ఒకటి రెండు ముగ్గులు తప్ప ఇంక వేరేగా రావు. శ్రావణి అంటే ఈ పువ్వులు ఇలా మెలికలు తిప్పుతారు కదా, సో తను తిప్పిన మెలికల డిజైన్ బాగుంటుంది. నాదేంటి అంటే అంత ఫాస్ట్గా వేయలేను నేను ముగ్గు. శ్రావణి చూడండి ఎంత ఫాస్ట్గా వేసేస్తుందో. నేనేంటి అంటే ఆగి వేస్తాను. సో ఈ ముగ్గు బాగుంది. అయితే నిన్న వేసింది. ఒకసారి వేయి శ్రావణి, నేను వీడియో తీస్తాను, అంటే నాకు నచ్చింది ముగ్గు నేను నేర్చుకుంటాను అని చెప్పి ఇంకా వీడియో తీస్తాను అనమాట. చూడండి బాగుంది కదా, సింపుల్ ముగ్గే. ఎప్పుడు మనం వేసుకునే 7 చుక్కలతోటే సింపుల్గా ఉందన్నమాట. నాకు నచ్చింది, అందుకే వీడియో తీసా. ఇంకా ఇటు సైడ్ ఒక ముగ్గు వేసింది. ఈ ముగ్గు అయితే నాకు వచ్చిన ముగ్గే అయినా సరే కొన్ని మనం మర్చిపోతూ ఉంటాం. మనకు వచ్చిన చిన్న ముగ్గులైనా సరే మర్చిపోతూ ఉంటాం, ఆ టైంకి గుర్తురాదు. సో నాకు ఈ 2 ముగ్గులు నచ్చాయి. ఇంకొక 4-5 రోజులు ఈ ముగ్గులనే ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి ఇంకా అలా వీడియో తీసాను అనమాట. ఆ తర్వాత ఇంకా తెలుసు కదా, ఇంకా మా వాళ్ళు అయితే వెళ్ళారు. ఆ తర్వాత ఇంకా పిల్లలనేమో మామయ్య కిందకి తీసుకెళ్లారు. వాళ్ళకి టిఫిన్ పెట్టేసి కిందకైతే తీసుకెళ్ళమని చెప్పాను అనమాట. అంటే ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదండి, సో అవన్నీ చేసుకోవడానికి. ఆ తర్వాత ఇప్పుడు కిందకి వచ్చాను అనమాట. పెరుగు ప్యాకెట్ తెచ్చుకుందాం అని చెప్పేసి ఇంకా షాప్కి వచ్చాను, కింద షాప్కి. ఇంక సరే వీళ్ళని కూడా తీసుకెళ్ళి స్నానం చేపిద్దామని. ఇంక స్నానం ఏం చేయించలేదు, అంటే ఉదయాన్నే కదా, ఇంక టిఫిన్ అయితే పెట్టేసాం, మళ్ళీ ఆకలి అంటారేమో అని చెప్పి ఇంకా టిఫిన్ పెట్టేసి కిందకైతే తీసుకొచ్చారనమాట మావయ్య. ఇంక పైకి తీసుకెళ్ళి ఇంక స్నానం అయితే చేయించాలి. రబ్బర్ బ్యాండ్ వేస్తే ఉంచుకోదండి భూమిది. అసలు భూమియే కాదు, ఆద్య కూడా. అసలు ఎంత అంటే వీళ్ళకి స్టైలు, జుట్టు ఎప్పుడు చూసినా ఇట్లాగా హెయిర్ లీవ్ చేసుకొని ఇట్లా అనుకుంటున్నారు. అందుకే నేను నూనె పెట్టేశాను. అయినా సరే రబ్బర్ బ్యాండ్ అయితే తీసేసింది. మెయిన్గా ఫ్రంట్ హెయిర్ అండి. భూమికి ఏంటి అంటే హెయిర్ బాగా ఒత్తు, చాలా లావుగా బాగుంటుంది అనమాట. సేమ్ వాళ్ళ అమ్మ హెయిర్, శ్రావణి హెయిరే. అయితే క్లిప్పులు పెడితే మాత్రం ఉంచుకోదు. ఆ జుట్టు ఏమో పొట్టి జుట్టు. సో ఇంక పదండి పైకి, జడలేస్తాను, స్నానం చేపిస్తానని చెప్పేసి ఇంక పైకి అయితే పిలుస్తూ ఉన్నా. మావయ్య ఏమో వస్తారులే అమ్మ కొంచెంసేపు ఆగేసి అని చెప్పేసి అంటున్నారు. పాపం మావయ్య ఏంటంటే వాటర్ బాటిల్, వాళ్ళకి కావాల్సిన బిస్కెట్ ప్యాకెట్లు లేకపోతే ఇట్లా ఉంటాయి కదా, అవి పట్టుకొని ఇంక అక్కడ కూర్చొని వాచ్మ్యాన్తో మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇంక వీళ్ళేమో ఇక్కడ ఏదో కొత్త ఆట ఆడుతున్నారండి. పిల్లలు ఏంటంటే వాళ్ళకి కొత్త ఆటలు. బాగుంది ఈ ఆట, సో మీరే చూడండి. ఏదో ఆ గేమ్ ఆడుకుంటున్నారు, బాగుంది వాళ్ళ గేమ్. ఏదో అది ఆల్ఫాబెట్స్ చెప్తుంటే బాక్సుల్లో జంప్ చేస్తూ ఉన్నారు. నేనైతే వెళ్తున్నాను పైకి. సో ఇంకా అక్కడి నుంచి నేనైతే పైకి వచ్చేసి ఇంకా మేమైతే ఎంచక్క మజ్జిగన్నం తిన్నామండి, నేను శ్రావణి. హాయిగా ఉంది తెలుసా, పొట్టలో కొంచెం మజ్జిగన్నం నిమ్మకాయ పచ్చడి పెట్టుకొని సో తింటే ఎంత హాయిగా ఉందో. పిల్లలకేమో ఇడ్లీ పెట్టా, ఇంక మా వారు వాళ్ళకేమో దోశలు వేసా అనమాట. దోశ ఇడ్లీ ఉన్నా సరే మజ్జిగన్నం, నాకు తెలిసి సమ్మర్లో మజ్జిగన్నం, రాగి జావా, ఈ రెండింటికి మించిన బ్రేక్ఫాస్ట్ అయితే లేదు. సో హాయిగా మేమైతే మజ్జిగన్నం తినేసి పైకి వచ్చాము బట్టలు ఆరేద్దామని. ఇంక ఈ లోపల ఈ బుడ్డీస్ కూడా వచ్చాయండి పైకి. స్నానం చేయించేసిన తర్వాత ఇంకా అలా పోనీ వేసుకున్నారు. జడలు వేస్తుంటే ఏమన్నా వేయించుకుంటున్నారా? లిఫ్ట్ తీస్తుంది మనకి ఇక్కడ ఒక లిఫ్టే, 2 ఉండవు పైకి. ఇది యోగా రూమ్స్ రాని, మాకు ఇక్కడే కిట్టి పార్టీ మేము చేసుకునేది. ఎవరు యోగా అయితే చేయరు, అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం. ఇది లేడీస్ జిమ్, ఎవరు వాడరు ఇంకా అందుకే. వెనక్కిరా భూమి, నువ్వు వెనక్కిరా. ఈవినింగ్ టైం బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత కిందకు వచ్చి ఇంకా వంట అయితే చేస్తున్నానండి. అంటే యాక్చువల్గా ముందే స్టవ్ మీద పెట్టేసి వెళ్ళాలండి దొండకాయ వేపుడు అనమాట. ఎందుకంటే దొండకాయ వేగడానికి చాలా టైం పడుతుంది, కనీసం 1 గంట. ఎందుకంటే 1 కేజీ దొండకాయలు, అదంతా వేగిన తర్వాత 1/2 కేజీ కూర కూడా రాదనమాట. సో చాలా టైం పడుతుంది. దొండకాయ మాత్రం బాగా వేగితేనే బాగుంటుంది. ఇంక ఈ లోపల కారం లేకుండా పప్పుచారు చేసేసానండి. అంటే కొంచెం ఎక్కువ చేశాను, ఎందుకంటే పిల్లలకి పప్పుచారు ఉంటే మాత్రం ఏంటంటే సైడ్ డిష్గా ఒక ఆమ్లెట్ కానీ లేకపోతే ఇలాగ ఏదైనా బెండకాయ, దొండకాయ ఫ్రై ఇలాంటివి ఉంటే తినేస్తారు కదా. మెయిన్గా ఈ సమ్మర్లో
కొంచెం అంటే మసాలా కూరల కంటే కూడా ఈ పప్పుచారు, చారు, సాంబారు, మజ్జిగ చారు ఇవి కొంచెం హాయిగా ఉంటాయి కదా. సో అందుకని కంపల్సరీగా 2 రోజులకు ఒకసారి పప్పుచారు అయితే మాత్రం చేస్తా అనమాట. దాంతో పాటుగా ఇంకా ఏదైనా ఫ్రై కానీ కర్రీ కానీ అలాంటివి చేస్తా. కానీ చారు, పప్పుచారు, మజ్జిగ చారు ఇవి మాత్రం కంపల్సరీగా ఉంటాయి. సో ఇంక ఇదిగోండి, ఇవి కేజీ దొండకాయలండి. చూడండి ఎలా అయిపోయిందో. అదంతా వేగిన తర్వాత కనీసం 1/2 కేజీ కూడా అవ్వదు. కానీ దొండకాయ మాత్రం బాగా ఫ్రై అయితేనే బాగుంటుందండి. మనం అన్నంలో కలుపుకొని తింటే బాగా వేయించిన ఈ దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది. నాకు ఇష్టం, ఇంకా మామయ్యకి అయితే చాలా ఇష్టం ఇలా కనుక ఫ్రై చేస్తే. కారం మాత్రం చాలా తగ్గించేసాను, ఇంకా పిల్లలు తింటారు కదా అని చెప్పి. అందుకే అది రెడ్ కలర్లో లేదు, ఎల్లో కలర్లో ఉంది. సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే ఇంకా చిన్న పిల్లలు కాబట్టి సో కంపల్సరీగా కారం కనుక అటు ఇటు అయిందంటే మాత్రం వాళ్ళు తినట్లేదు. అందుకే నేను ఈసారి చాలా జాగ్రత్తగా కారం మాత్రం చూసి వేస్తున్నాను. ఎందుకంటే ఇంక వాళ్ళు అంటే చేసింది వాళ్ళు తినకుండా వదిలేస్తే బాధ వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి ఇంకా అందరికీ కారం తగ్గించేసాను. సో ఇంకా కానీ బాగుంటుంది నూనెలో కనుక దొండకాయని బాగా ఫ్రై చేస్తే. అందులోనూ ఇవాళ దొండకాయని ఏం చేశానంటే చాపర్లో వేసాను. కేజీ దొండకాయలు చేత్తో కట్ చేయాలంటే చెయ్యి నొప్పి వస్తుందండి. అందుకే ఏం చేశానంటే ఒక పావు కేజీ దొండకాయలని చాపర్లో వేసేసాను. అప్పుడు ఏంటంటే మరీ చిన్నవి కాకుండా కొంచెం లావుగా కట్ చేశాను అనమాట. సో దాన్ని ఇంకా ఆయిల్లో ఫ్రై చేశాక అది ఇంకా బాగా దగ్గరికి అయిపోయింది. అయితే చాలామంది మొన్న చాపర్ లింక్ ఓపెన్ అవ్వలేదు అని చెప్పారు కదా. మన వాళ్ళు చాలామంది కొనుక్కున్నారండి. నాకైతే చాలామంది పెట్టారు చాలా బాగుంది చాపర్ అని చెప్పేసి. సో చాలామంది కొనుక్కోవడం వల్ల మరి అది ఆ లింక్స్ అయితే అప్పుడు ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడైతే స్టాక్ ఉంది. అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి ఆ లింక్స్ ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడైతే స్టాక్ ఉంది. సో ఎవరికైనా సరే కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అన్నీ కూడా ట్యాగ్ ప్రోడక్ట్లో ఇస్తానండి. నన్ను హ్యాండ్ బ్లెండరు మీరు ఏది వాడుతున్నారు, అది ఎలా ఉంది, అది రివ్యూ చేయండి అని అడిగారు. ఆ తర్వాత మెయిన్గా ఓటీజీ అండి. నేను కొన్నప్పుడు 4800 పెట్టి కొన్నాను. ఇప్పుడు ఓటీజీ 2300కు ఉందండి. నేనే షాకు. ఎందుకంటే ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఓటీజీ గురించి రివ్యూ చేయమని, దాంట్లో ఏమేమి వండుకోవచ్చు ఇవన్నీ. సో అవన్నీ నేను ఒకరోజు ఖచ్చితంగా ఓటీజీ గురించి మీకు అన్ని రెసిపీస్ అయితే పెడతాను. కంప్లీట్గా ఎయిర్ ఫ్రైయర్ మంచిదా, ఓటీజీ మంచిదా అని కూడా అడుగుతున్నారు. సో దానికోసం నేను సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఆ రెసిపీస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదా. సో ఇప్పుడు ఏంటి అంటే కేక్ చేస్తున్నాను. సో ఎవరికైనా కావాలి అంటే మాత్రం నా దగ్గరున్న ఓటీజీ చాలా బాగుంది. నేను 5 సంవత్సరాల నుంచి వాడుతున్నాను అనమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే హాఫ్ రేట్కి వస్తుంది, 2300కి వస్తుంది. బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. మరి నేను లింక్ పెట్టిన టైంకి ఆ ఆఫర్ ఉందో లేదో మరి నాకైతే తెలీదు. నేను కొన్నప్పుడు మాత్రం 4800 పెట్టి కొన్నాను. ఇప్పుడు 2300 ఉంది. సో నేను మీకు లింక్ షేర్ చేద్దామని చెప్పేసి సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే అది హాట్ డీల్ అని చెప్పేసి ఇప్పుడు అది నడుస్తుంది అనమాట. సో అందుకే అంత పర్టికులర్గా చెప్తున్నాను. ఎవరికైనా ఓటీజీ కొనుక్కోవాలి అని ఉంటే 18 లీటర్స్ అండి నా దగ్గర ఉన్న ఇప్పుడు ఇది దాన్ని ఏమంటారు ఓటీజీ. సో మీకు కూడా అది కావాలి అనుకుంటే లింక్స్ అన్నీ కూడా నేను ట్యాగ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తానండి. హ్యాండ్ బీటర్ కానీ, ఆ తర్వాత ఆ బౌల్ ఉంది కదా, ఇప్పుడు నేను కేక్ బీట్ చేస్తున్న బౌల్ ఉంది కదా, సో ఆ బౌలు అన్నీ కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే నేను ఎక్కువగా అన్నీ కొనేది ఫ్లిప్కార్టే అనమాట. సో అన్ని లింక్స్ మీకోసం సెర్చ్ చేసి ట్యాగ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్స్ ఇస్తున్నాను. ఎవరికైనా కావాలి అంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో అంటే ఒక్కొక్కళ్ళకి నేను మళ్ళీ సపరేట్గా కామెంట్స్కి మీకు నేను అవి లింక్స్ షేర్ చేయలేను కదా. సో ట్యాగ్ ప్రోడక్ట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. సో అన్నీ పెడుతున్నాను, ఒక్కొక్కటి కాకుండా అన్నీ కలిపి ఒకే దాంట్లో పెడుతున్నాను అనమాట. సో ఆ తర్వాత ఇంకా నేనైతే మధ్యాహ్నం ఇంకా అవి వండానండి. తర్వాత పిల్లలు చాలా రోజుల నుంచి కేక్ అయితే అడుగుతున్నారు, అత్త నువ్వు కేక్ చేయట్లేదు ఏంటి అని అందుకని చెప్పేసి ఇంక ఇవాళ వెనిలా కేకు అలాగే స్ట్రాబెర్రీ కేక్ చేస్తున్నాను. సో దానికోసం ఇక్కడైతే నేను ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. 6 ఎగ్స్ని బాగా బీట్ చేసుకున్నాను. సో ఇంకోటి ఏంటి అంటే ఫిలిప్స్ బీటర్ కూడా అండి. నేను తీసుకున్న బీటరు 2800, ఇప్పుడు అది కూడా 2300 2500కో ప్రైస్ డౌన్ అయింది ఫ్లిప్కార్ట్లో. సో మీ ఇష్టం, నేను ఏది కూడా మీకు ఫోర్స్ చేయట్లేదు. కానీ మీరందరూ నన్ను కామెంట్స్లో వాటికి లింక్స్ అడుగుతున్నారు కాబట్టి నేను అవన్నీ కూడా సెర్చ్ చేసి ట్యాగ్ ప్రోడక్ట్స్లో పెట్టాల్సి వచ్చింది. సో అది కూడా ప్రైస్ డౌన్ అయ్యిందనమాట. సో మీ ఇష్టం, ఎవరికైనా కావాలి అనుకుంటే కొనుక్కోండి. ఆ తర్వాత చూడండి, కొలత మర్చిపోతున్నాను చూడండి. 6 ఎగ్స్ తీసుకున్నానండి. 6 ఎగ్స్కి పిండి వచ్చేసి 2 కప్స్ అనమాట. సో కప్స్లో చెప్తున్నాను చూడండి. 2 కప్స్ పిండికి నేను 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నాను. 2 కప్స్ పిండికి అంటే మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ మీ ఇష్టం, ఏ పిండి అయినా సరే 2 కప్స్ పిండికి 1/2 కప్పు
ఆయిల్ తీసుకున్నాను. మీరు బటర్ అయినా యూస్ చేయొచ్చు, మీ ఇష్టం. సో ఆయిల్ వేసుకున్న తర్వాత 1 కప్పు షుగర్ వేసాను. అలాగే ఒక పెద్ద స్పూన్ తోటి వెనీలా ఎసెన్స్ వేసాను. ఆ తర్వాత దాన్ని మంచిగా బీట్ చేసుకున్నాను. బాగా బీట్ అయిపోయిన తర్వాత అందులో ఇక్కడ నేను బేకింగ్ పౌడరు 1 స్పూను, కొంచెం ఒక పెద్ద స్పూన్ తోటి బేకింగ్ పౌడరు, అలాగే ఒక చిటికెడు వంట సోడా ఎక్కువ వేయకూడదు, ఎక్కువగా పొంగిపోద్ది. సో బేకింగ్ పౌడర్ మాత్రం ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాను, ఒక చిటికెడు వంట సోడా వేసుకున్నాను. ఇదిగోండి, ఇది 2 కప్పుల పిండి. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి. యాక్చువల్గా గోధుమ పిండితోనే చేస్తానని చెప్పానండి. మా వాళ్ళు ఏంటి అంటే వైట్ కలర్ కేక్ కావాలి. బయట మనకి బేకరీస్లో మొన్న వాళ్ళ మామ తీసుకొచ్చాడనమాట. బయట ప్లమ్ కేక్ ఉంటుంది కదా, వైట్ కలర్ కేకు. సో అది తీసుకొని వస్తే అలాంటి కేకే కావాలి, బ్రౌన్ కేక్ వద్దు అంటే, బ్రౌన్ అంటే మనం గోధుమ పిండితో చేసి బెల్లంతో చేస్తే వాళ్ళకి బోర్ కొట్టేసింది. సో ఎగ్జాక్ట్గా బయట నుంచి తెచ్చిన కేక్ లాగే ఉండాలి అని చెప్పేసి, మెయిన్గా విష్ణు అయితే అమ్మ సేమ్ ఆ కేక్ లాగే చెయ్యమ్మ ప్లీజ్ అమ్మ అని చెప్పేసి ఇంకా చాలా ఇదన్నాడు. సరేలే అని ఎప్పుడు గోధుమ పిండి, రాగి పిండి, ఓట్స్ వీటితో కేక్ చేసి వాళ్ళకి కూడా కొంచెం బోర్ కొట్టిందంట. అందుకని చెప్పి సేమ్ బయట దొరికే కేక్ లాగే చేస్తున్నాను. సో అయినా సరే అందులో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి అయితే వేసాను. ఆ పిండి అంతా వేసేసిన తర్వాత కొంచెంగా పిండి అంతా వేసేసి పాలు వేస్తుంటే కేక్ అనేది ఎక్కువ రోజులు ఉండట్లేదండి, పాడైపోతుంది. మనకు ఒక 4-5 రోజులు కేక్ ఉండాలి అంటే పాలు వేయకండి, వాటర్ ఒకవేళ అవసరం అయితే వాటర్ వేసుకొని పిండి అయితే మంచిగా ఇలా బీట్ చేసుకోండి. అలాగే బెల్లం కూడా అండి, బెల్లంతో చేసిన కేక్ కూడా ఎక్కువ రోజులు ఉండట్లేదన్నమాట. సో అదొక్కసారి చూసుకోండి. మీరు కనుక ఒకవేళ ఒక 1 వీక్కి సరిపడా కేక్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే బ్రౌన్ షుగర్ అయినా వాడండి, కానీ బెల్లం వాడకండి. బెల్లం వాడడం వల్ల ఏంటి అంటే కేక్ అనేది 2 డేస్లోనే పాడవుతుంది. మరి ఎందుకో నాకు తెలీదు. నేను చాలాసార్లు బెల్లంతోనే చేస్తాను, బెల్లము గోధుమ పిండితోనే చేస్తాను ఎప్పుడు కేక్ అనేది. టేస్ట్ బాగానే ఉంటుంది, కాకపోతే ఎక్కువ రోజులు నిలువ ఉండదన్నమాట. సో ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా నేను యాక్చువల్గా బ్రౌన్ షుగర్ ఆర్డర్ పెట్టాలి, కాకపోతే ఇంక వీళ్ళు కంగారు పెట్టేస్తున్నారని చెప్పి నార్మల్ షుగర్తో చేశాను. సో మీ ఇష్టం. సో షుగర్ కూడా నేను ఏంటి అంటే 1.5 కప్ వేయాలి, 1 కప్పే వేసాను షుగరు. మీరు కావాలి అనుకుంటే 1.5 కప్పు షుగర్ వేసుకోండి. సో ఇక్కడ ఏంటి అంటే ఇంకా పిండి అంతా మంచిగా ఇలాగా బీట్ చేసేసుకున్నాను. సో ఫస్ట్ ఏంటి అంటే ఒక నార్మల్ ప్లెయిన్ కేక్ అయితే చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకొక దాంట్లో వీళ్ళు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అడిగారు, సరే అని చెప్పేసి ఇంకా స్ట్రాబెర్రీ ఎసెన్స్ నా దగ్గర ఉంది. సో ఒక కేక్ ఏమో నార్మల్ కేకు, ప్లెయిన్ కేకు, ఒకటేమో స్ట్రాబెర్రీ కేక్ అనమాట. సో వెనకాల ఫుల్ హడావిడిగా ఉన్నారు, నేను ఎప్పుడు కేక్ చేస్తానా అని చెప్పి. అన్నం కూడా తినలేదనమాట వాళ్ళు, నేను కేక్ చేస్తానండి, మీరు అన్నం తింటేనే కేక్ చేస్తానని చెప్పి అన్నం పెట్టాం వాళ్ళకైతే. సో వెనకాల అయితే ఫుల్ అత్త త్వరగా అని చెప్పేసి, గౌతమ్ అయితే నువ్వు వస్తే నేను చేయండి రా అంటే వస్తాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు కూడా వెనకాల నుంచి అత్త వచ్చేస్తా అని చెప్పేసి నన్ను బెదిరిస్తున్నాడు అనమాట వాడు. సో ఇంకా పిల్లలతో తెలుసు కదా, ఇంకా అలాగే ఉంటుంది. ఇంకా డే అంతా మాకు ఇలాగే సరిపోతూ ఉంది వాళ్ళతోటి. సో ఫస్ట్ అయితే కొంచెం పిండి తీసేసుకున్నాను. నేను మళ్ళీ చెప్తున్నానండి, సో మీకు సేమ్ ఎగ్జాక్ట్గా బేకరీలో వచ్చినట్టుగా కేక్ రావాలి అనుకుంటే మాత్రం మైదాతోనే చేయాలి. గోధుమ పిండితో చేసిన, రాగి పిండితో చేసిన, ఓట్స్తో చేసిన టేస్ట్ బాగుంటుంది, కానీ ఇంత సాఫ్ట్ ఫ్లఫీగా మైదా పిండితో వస్తుంది. మైదా పిండితో కూడా సాఫ్ట్గా వస్తుంది, కానీ ఓట్స్తో కానీ రాగి పిండితో కానీ చేస్తే చిన్న రఫ్గా ఉంటుంది అనమాట కేకు, అంతే. సో ఇంక మా వాళ్ళు అయితే ఇదిగోండి మొత్తం వచ్చేసారు. నేను కెమెరా ఇంక ఇలా కేక్ వైపు పెట్టగానే ఇంక అందరూ వచ్చేసారు అనమాట. వచ్చేసి క్వశ్చన్లు వేస్తూ ఉన్నారు. చేతితో తిన్నా అంటే ఈ చేతితో తిన్నాను. ఇంక మా పిల్ల బూతలు అలా గోల్ చేస్తూ ఉన్నారనమాట. ఊరికే సరదాగా వెనకాల ఎంత గోల్ ఉంది మీకు తెలియడం కోసం చిన్న అలా సౌండ్ పెట్టాను, భయపడకండి. సో ఆ తర్వాత ఇదిగోండి, ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ కేకు. ఇది ఇప్పుడు నేను ఓటీజీలో పెడుతున్నాను అనమాట. సో మీకు నేను వీలు చూసుకొని అన్ని రెసిపీస్ ఓటీజీలో ఏమేం చేయొచ్చు అవన్నీ కూడా నేను ఒక రోజు ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో ఓటీజీలో కేక్స్ కానీ, తర్వాత తందూరి ఐటమ్స్ కానీ అవన్నీ ఒక రోజు అయితే మీకు చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే స్ట్రాబెర్రీ కేక్ అందులో పెట్టేశాను. దీంట్లో ఈజీ అండి, మనం దీన్ని ఆపరేట్ చేయడం కూడా ఈజీ, పెద్ద కష్టమేమీ ఉండదు. పైన వచ్చేసి టెంపరేచర్ ఉంటుంది అనమాట. సో నేను 180 కేక్ ఎప్పుడు పెట్టినా సరే, కేక్ అయినా సరే, బ్రెడ్ అయినా సరే 180 డిగ్రీస్ అనమాట. సో అక్కడ ఏంటి అంటే 100, 150
150, 200, 250 అలా ఉంటుంది టెంపరేచరు. సో మనకి 180 కావాలి కదా, 200కి 150కి మధ్యలో పెట్టేశాను. ఆ తర్వాత అక్కడ ఏంటి అంటే రాడ్స్ ఉంటాయన్నమాట, ఐరన్ రాడ్లు ఉంటాయి. సో పైన రాడ్స్ కావాలి అనుకుంటే పైనవి, కింద రాడ్స్ ఆన్ చేయాలంటే కింద ఇటువైపు. ఇప్పుడు నేను ఏంటంటే 2 రాడ్స్ ఆన్ చేశాను, అందుకే నేను ఇటువైపు అంటే లెఫ్ట్ వైపు పెట్టాను అనమాట. ఆ ఏరో మార్కుని చూసారా? సో లెఫ్ట్ వైపు పెట్టేస్తే ఏంటి అంటే 2 రాడ్స్ ఆన్ అవుతాయి అనమాట. ఆ తర్వాత టైమర్ 30 మినిట్స్ టైమర్ పెట్టేశాను. సో మన ఇష్టం, మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు, తర్వాత తందూరి ఐటమ్స్ అన్నీ చేసుకోవచ్చండి. ఎయిర్ ఫ్రైయర్లో ఏమేమైతే చేస్తామో అవన్నీ కూడా ఓటీజీలో చేసుకోవచ్చు. ఓటీజీ అంటేనే ఓవెన్, గ్రిల్లరు, టోస్టర్ అనమాట. సో బ్రెడ్ టోస్ట్ చేసుకోవచ్చు, ఇంకా ఇట్లా ఇవన్నీ చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ప్రైస్ డౌన్ అయింది. సో ఎవరైనా సరే కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోండి, బాగుందండి. నేనైతే 5 years నుంచి వాడుతున్నాను కదా. కాకపోతే కేక్స్ ఏంటి అంటే నాకు స్టవ్ మీద చేసి అలవాటు అయిపోయింది అంతే. సో ఓకే, దాని గురించి పక్కన పెడితే ఈవినింగ్ పిల్లలకి ఆ శాండ్విచ్ చేసిద్దాం అనుకున్నానండి. సో శాండ్విచ్లోకి ఇక్కడైతే నేను ఎగ్ మయోనీస్ అయితే చేస్తున్నాను. సో బాయిల్డ్ ఎగ్ వేసాను. బాయిల్డ్ ఎగ్లో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, సాల్టు, మిరియాల పొడి, నిమ్మకాయ, ఒక నిమ్మరసం, 4 గుడ్లకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మరసం వేసాను. అలాగే ఒక 1/2 స్పూను పంచదార వేసాను. కొంచెం మస్టర్డ్ ఆయిల్ వేసాను. మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె ఉంటుంది కదా, సో ఆవాల నూనె ఒక 2 స్పూన్లు వేసాను. మస్టర్డ్ ఆయిల్ వేస్తే మైనీస్కి మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఆయిల్ లేదు అనుకోండి, నార్మల్ ఆయిలే, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, అదే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆవాలు ఉంటాయి కదా, సో ఆవాలు అయితే వేయండి. సో ఆవాలు వేయడం వల్ల ఏంటి అంటే మనకి మంచి మస్టర్డ్ స్మెల్ చాలా బాగుంటుంది. లేదు మాకు ఆ స్మెల్ నచ్చదు అనుకుంటే మీకు నచ్చిన ఫ్లేవర్స్ అయితే మైనీస్లో యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే కారం వేయలేదు, చెప్పాను కదా పిల్లలు తింటారనేసి జస్ట్ కొంచెం మిరియాల పొడి వేసాను తప్ప ఇంకా కారం వేయలేదు. మీరు కావాలి అనుకుంటే కొంచెం కారపొడి కూడా వేసుకోవచ్చు, మిక్స్డ్ హర్బ్స్, ఆరిగానో అవి కూడా వేసుకోవచ్చు. మయోనీస్, హోమ్ మేడ్ మయోనీస్. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే చూసారు కదా హ్యాండ్ బ్లెండరు. సో దాంతో అండి మిక్సీలో వేసి ఆ మిక్సీ జార్ని కడిగి దానికి కొంచెం అంటుకొని ఇలా ఏమీ లేకుండా ఎంచక్క ఇట్లా మనం పప్పు మెదపాలన్నా సరే, జ్యూసెస్ చేయాలన్నా సరే, ఇట్లాగ ఏదైనా స్మూతీస్, పేస్ట్లు, మయోనీస్లు, వీటన్నిటికీ హ్యాండ్ బ్లెండర్ నాకు భలే యూజ్ అవుతుందండి. కిచెన్లో కొన్ని గ్యాడ్జెట్స్ అనేవి ఉంటేనే మనకి వంట ఈజీ అవుతుంది. సో ఇంక నేను మధ్యాహ్నమే మయోనీస్ కూడా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. ఎందుకంటే నైట్కి మళ్ళీ అంటే మార్నింగ్ చాలా హుషారుగా ఉంటాం, నైట్ అయ్యేసరికి కొంచెం బ్యాటరీ డౌన్ అవుతుంది కదా. సో అందుకే మధ్యాహ్నం పూటే నేను ఏదైనా స్నాక్స్ చేయాలన్నా సరే, నైట్కి ఏదైనా ప్రిపరేషన్ అన్నా సరే మధ్యాహ్నం పూటే చేసి పెట్టుకుంటాను. సో ఆ తర్వాత ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఇంక ఇక్కడైతే ఇదిగోండి కేక్స్ చూడండి ఎంత మంచిగా, ఒకటి స్టవ్ మీద చేశాను, ఇది వచ్చేసి ఓవెన్లో చేసింది, అదే ఓటీజీలో చేసింది. ఓటీజీలో చేసిన కేక్ ఏంటి అంటే మనకి పైన కూడా మంచిగా ఒక బ్రౌన్ లేయర్ అయితే వస్తుంది అనమాట. అది వేడిగా ఉందండి, మా వాళ్ళకి చెప్తే అస్సలు మాట వినట్లేదు. అది చల్లారాలి, చల్లారితే కానీ కేక్ బయటికి రాదు. కానీ అస్సలు ఒప్పుకోవట్లేదు వీళ్ళు. ఇంక అందుకని చెప్పేసి నేను ఒక ఫోటో కూడా తీసుకోలేదు. అరే చల్లారితే డీమోల్డ్ అవుద్దిరా, కొంచెం ఫోటో కావాలి కదా థంబ్నెయిల్కి అని అస్సలు ఒప్పుకోలేదు. సరే అని చెప్పి ఇంక ముందైతే వాళ్ళకి ఇచ్చేసాను. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తోటి కేక్ అయితే చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తూ ఉందన్నమాట. నేను వెనిలా ఎసెన్స్ వేసాను, అలాగే స్ట్రాబెర్రీ ఎసెన్స్ కూడా వేసాను. ఏ ఫ్లేవర్ అయినా సరే కొంచెం వెనిలా ఎసెన్స్ వేస్తే ఆ ఎగ్ స్మెల్ని రాకుండా చేస్తుంది అనమాట. సో మీరు ఒక్క ప్లెయిన్గా స్ట్రాబెర్రీ ఎసెన్స్ ఒక్కటే వేసారనుకోండి, ఎగ్ స్మెల్ డామినేట్ చేస్తుంది. సో ఎగ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు చాక్లెట్ కేక్ చేసిన, స్ట్రాబెర్రీ కేక్ చేసిన, తర్వాత పైనాపిల్ కేక్ చేసిన, ఏ ఫ్లేవర్ కేక్ చేసినా సరే వెనిలా ఎసెన్స్ అయితే కొంచెం వేయండి. సో ఇంక చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో, మా వాళ్ళకి అయితే ఇచ్చేసాను. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి, ఇది నార్మల్ ప్లెయిన్ కేక్ అనమాట. సో చూసారా ఎంత బాగుందో, బ్రెడ్ లాగా ఉంది కదా. సో ఆ బ్రెడ్ మౌల్డ్ ఉండడం వల్ల అట్లా ఆ కేక్ అలా వచ్చిందనమాట. సో ఇంకా అదైతే వాళ్ళకి ఇచ్చేసాను, తినండిరా బాబు మీకు ఎంత కావాలా అని చెప్పేసి. ఇంకా శ్రావణి తీసుకెళ్ళి నేను సర్వ్ చేస్తాను లేదనా అని చెప్పింది. ఈ లోపల ఇంక ఇదైతే డిమోల్డ్ అయ్యింది. సో చూడండి డిమోల్డ్ ఎక్కడ మాడలేదండి, 2 కేకులు కూడా మాడలేదన్నమాట. సో మనకి 40 minutes టైమర్ కనుక పెట్టేసుకుంటే కేక్ అనేది కరెక్ట్గా అయిపోతుంది. స్టవ్ మీద అయినా 40 minutes, ఓటీజీలో అయినా సరే 40 minutes పడుతుంది అనమాట. 180 degrees పెట్టండి ఓటీజీలో అయితే. సో ఇంకా అక్కడి నుంచి ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి చెప్పాను కదా శాండ్విచ్ చేసిద్దాం అనుకున్నానండి. అయితే చికెన్ శాండ్విచ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా లక్కీ విష్ణు తినరు, శ్రావణి అనింది ఇంక వీళ్ళు కూడా తినరు వదినా, ఎందుకులే చికెన్ కర్రీ వండేసి వాళ్ళకి ఎగ్ శాండ్విచ్ అయితే చేసి ఇచ్చేసే అంటే ఇంకా సరేలే అని చెప్పి పిల్లల వరకు
అదే బ్రెడ్ ఆమ్లెట్ లాగా చేస్తూ ఉన్నాం అనమాట. సో మాకైతే మాత్రం ఎలాగో పప్పుచారు ఉంది కాబట్టి ఎంచక్కా చికెన్ కర్రీ వండుకున్నాం పెద్దవాళ్ళం మేము. అదే ఇంకా నాకు, శ్రావణికి, మావయ్యకి, మా వారికి, నలుగురికి. పిల్లల కోసం మాత్రం ఇంకా ఎగ్ ఆమ్లెట్ అయితే అదే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసిస్తున్నాను. సో మయోనీస్ అయితే ముందే చేసి పెట్టుకున్నాను కదా. ఇంక ఇక్కడేమో ఒక 10 ఎగ్స్ తీసుకున్నాను. 10 ఎగ్స్కి ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు అయితే మాత్రం ఒక 3 తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, వీటన్నిటిని కూడా చాప్ చేసేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అయితే వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఆమ్లెట్ లాగా వేసుకోవడమే. అయితే ఆమ్లెట్ వేసుకున్న తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ ఏం చేస్తారంటే దాని మీద ఆ బ్రెడ్ని ఇలాగ అద్దుతారు కదా. సో అప్పుడు ఏంటి అంటే కాలడానికి టైం పడుతుంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆమ్లెట్ని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను. చూడండి, మనం టిక్కీస్ పెడతాం కదా మధ్యలో, అట్లా అనమాట. ఇలా టిక్కీస్ లాగా చేసేసి ఆ ఎగ్ని కొంచెం సిమ్లో పెట్టుకొని సైడ్కి అది అయితే కాలుతూ ఉంటుంది. ఇంక ఈ లోపల బ్రెడ్ని కూడా ఇలా కాల్చుకుంటా ఉన్నాను అనమాట. సో ఇదిగోండి, దీని మీద కొంచెం మయోనీజు, ఇది బయట నుంచి తెచ్చిందే హోమ్మేడ్ మయోనీస్ అయిపోయిందండి, చెయ్యాలి. ఆ తర్వాత అదే సాస్ అయిపోయింది, హోమ్మేడ్ చెయ్యాలి. సో ఇదైతే హోమ్మేడ్ మయోనీస్ అనమాట. సో మనకి 1 వీక్ అయినా సరే ఎగ్ మయోనీస్ ఏం పాడవదండి. చెప్తున్నా, ఒకవేళ మీరు ఒక 1 వీక్ అలా నిల్వ చేసుకోండి. లేదు ఎక్కువ రోజులు ఉండాలి అంటే మాత్రం ఇది ఎగ్ కాబట్టి స్మెల్ వస్తుంది. సో ఒక 1 వీక్కి సరిపడా చేసి పెట్టుకోండి. నేనైతే మాత్రం ఎగ్ కాబట్టి ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే వేడివేడిగా బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే రెడీ అయిపోయి, దాన్ని శాండ్విచ్ అనుకుంటారా లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్స్ అనుకుంటారా మీ ఇష్టం అనమాట. సో మధ్యలో చికెన్ కనుక పెడితే బాగుండేది, కాకపోతే ఇంకా లక్కీ విష్ణు తినట్లేదు చికెను. ఇంకా పిల్లలు ఏంటి అంటే ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేయలేక, అంటే చికెన్ కర్రీ చేసి మళ్ళీ చికెన్ శాండ్విచ్ ఇవన్నీ ఎందుకులే వదినా అనింది శ్రావణి. ఇంక అందుకనేసి ఇంక ఇట్లా చేసేసా అనమాట. సో అదే అండి, ఇంక ఇవాళ మా రెసిపీస్ అలాగే మా వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకైతే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.